థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ 1000 సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరు నమస్కారం అండి. అందరికీ కొత్త సబ్జెక్ట్‌తో వచ్చాను. ఇఫ్ యూ కెన్ విజువలైజ్ యూ కెన్ యాక్చువలైజ్. మనం ఊహించిందే నిజమవుతుంది. మనం ఊహించాలి. ఇమాజినేషన్ చేస్తేనే మన ఫ్యూచర్ ఇంకా బ్రైట్‌గా ఉంటుంది. బ్రైట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్రైట్‌గా ఉంటుంది. ఒక వందే మాతరం ఇప్పుడు 150 ఇయర్స్ అయిందండి. దానికి ఆ నేషనల్ సాంగ్‌కి ఒకసారి పాడుకుందాం. వందే మాతరం. సారీ. వందే మాతరం. సారీ. సుజలం సుఫలం మలయజతి శీతలం సస్యశ్యామలం మాతరం. వందే మాతరం. వందే మాతరం. శుభ్రశోషణం పులకితయామిని పుల్లక సుమిత ద్రుమదల శోభినం మహాసినం సుమదరం భాసినం సుహాసినం సుమదర సుభాసినం సుధాం వరదాం మాతరం. వందే మాతరం. వందే మాతరం. దీనికి అర్థం భారత మాతకు వందనం. తీయని నీటితో కమ్మని పంటలతో చల్లని గాలులతో పచ్చని పైరులతో విలసిల్లే భరత మాతకు వందనం. వందనం. రాత్రులు తెల్లని వెన్నెలలో పులకిస్తూ విరపూసిన చెట్లతో మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలనిచ్చే భరతమాతకు వందనం. వందనం. 150 ఇయర్స్ అయ్యా. వందే మాతరం. బకింగ్ చంద్ర చటోపాధ్యాయకి నమస్తే. నమస్తే. అలాగే మన కొత్త సబ్జెక్ట్‌తో వద్దామండి. ఈసారి మనం ఎందుకు ఇలాగా ఉంటాం? మీరు మీ మీద వేసుకున్న ముద్రలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించవద్దు. మనం చాలా చిన్నబుచ్చుకుంటాం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకపోతే సుపీరియారిటీ కాంప్లెక్స్ అన్ని ముద్రలేసేసుకుంటాం. స్టాంప్స్ ఏసుకుంటాం. చూడండి అదే సినిమాలో, "అరే! ఇదే నా స్టాంప్ రా మా అబ్బాయి" అంటాడు. అంటే మన యొక్క అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటాం. మిమ్మల్ని మీరెలా అభివర్ణించుకుంటారు? బిడియేస్తున్నంటే నాలో సిగ్గెక్కువుంది. నేను 10 మందిలో కలవలేను. నేను మహాసోమరిని, లేజీ ఫెలోని. నాకు మతిమరుపంటే నా మ నేను సరిగ్గా గుర్తుపెట్టుకోలేను. బద్ధకం లేజీగా ఉంటాను. నేను అందంగా ఉండలేను. నేను పబ్లిక్ స్పీకింగ్ సరిగ్గా చెప్పలేను అని అందరూ మన మీద మనం చెడు అభిప్రాయాలేసుకుంటాం. అలాగే కొంతమంది పాజిటివ్ థింకింగ్ చేస్తే అది కూడా మంచిదే. నేను మంచివాడిని, బాగా చెస్ ఆడగలను, అలాగే బుక్స్ రాయగలను, బుక్స్ చదువుతాను అని మన మీద మనకు మంచి అభిప్రాయాలుంటే నో ప్రాబ్లమ్. కానీ కొంతమంది నెగెటివ్‌గా ముద్రలేసేసుకుంటారు. మీపై మీరు ఏవో ముద్రలేసుకున్న వాటి అనుగుణంగా ఉండాలని ప్రయత్నించవద్దు. మీరు తక్కువ చేసేసుకొని అలాగే ఉండిపోవాలి. నాకేమి రాదు. నేను ఇంటర్వ్యూలో పాస్ అవ్వలేను. నేను ఇందులో అలాగే నేను అనుకున్నవాడిని. నేను కాలేజ్ టైమ్‌లో ఈ స్కూల్ టైమ్‌లో చాలా వెనకబడిపోయానండి. ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. చాలా నేను అలా డౌన్ అయిపోయాను. అలాగ నేను ఇయన్నీ తెలుసుకోవటం వల్ల కొంతమంది నన్ను టీచర్స్ ఎంకరేజ్‌మెంట్ చేయటం వల్ల కొంతమంది ఎంకరేజ్ చేశారు. కొంతమంది డౌన్ కూడా చేశారు. అలాగే మనం తమన గురించి చెప్పుకోవడం భావ్యమే కావచ్చు. కానీ ఇలా చెప్పుకోవడం అనేక సందర్భాల్లో హాని కలిగిస్తుంది. మనం అది మనకి చెడు చేస్తుంది. హ్మ్. సారీ. ఇలా తమపై ఒక బండముద్ర వేసి కూర్చోవడం వికాసాన్ని ఎంతగానో మళ్ళా దెబ్బతీస్తుంది. ఒకడు తాను బిడియస్తుడని ముద్ర వేసుకున్న తర్వాత అతను అందుకు తగినట్లే ప్రవర్తిస్తాడు. తన ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నించి తప్ప అతను బిడిస్తుడనే మిగిలిపోతాడు. నేను చిన్నప్పుడు అలాగే ఏసుకున్న ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్, నాలో సిగ్గు, 10 మందిలో ఎళ్తే నేను చాలా ముడుచుకుపోయేవాడిని. అలా చాలా ఇబ్బంది పడ్డాను. ఇయన్నీ తెలుసుకొని ఇప్పుడంతా తెలుసుకొని మనం ఆ సిగ్గు నుంచి బయటికి రావాలి. ఆ సిగ్గు నుంచి మనం ఎక్కడ బయటొచ్చామో దాని నుంచి ముందుకు రావాలి. నేను పలానా విధంగా ఉంటాను, ప్రవర్తిస్తాను. అసలు నేను మొదటి నుండి అంతే. నేను ఆ విషయమై చేయగలిగింది నేను నా స్వభావం అంతే. కొంతమంది చూడండి, నా సీతయ్య అంటే నేను సీతయ్యలాగే ఉంటాను. నేను మార్చుకోను. నా దారే రహదారి అంటారు కొంతమంది. అది మంచిదో పర్వాలా. అది నెగెటివ్
నెగెటివ్ రిజల్ట్స్ వస్తే దాన్ని వదులుకోవాలి. దాన్ని మార్చుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రతికూలంగా ఎందుకు అభివర్ణించుకుంటారు? మిమ్మల్ని మీరు ప్రతికూలంగా ఎందుకు అభివర్ణించుకుంటారు? కొంతమంది నెగెటివ్‌గానే ఆలోచిస్తారు. నేను దేనికి పనికిరాను, నేను అందంగా లేను, అగ్లీగా ఉన్నాను, నాలో శక్తి లేదు, నేను ఇంటర్‌లో ఫెయిల్ అయిపోయాను, నేను స్టూపిడ్‌ని అలాగా కొంతమంది అలాగా ముద్రలేసేసుకుని మిమ్మల్ని మీరు ఎలా అభివర్ణించుకుంటారో ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. నేను భయస్తుడిని, సోమరిపోతును, వికారంగా ఉంటాను, ఊరికనే ఆందోళన పడుతుంటాను. నాకు మతిమరుపు, పుస్తకాలు చదవలేను, ఒంటరిగా ఉండలేను, ఆంగ్ల భాష రాదు, ఇంగ్లీష్ రాదు, ఊరికనే అలసిపోతాను, నాది మంచి ఆరోగ్యం కాదు అని కొంతమంది ముద్రలేసేసుకుంటారు. అది నాకు షార్ట్ టెంపర్ ఉంది, నేను ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయలేను, నాకు చిరాకొచ్చేస్తుంది, నేను అందంగా ఉండలేను, నా మ్యూజిక్ అంటే ఇష్టం లేదు, నేనెప్పుడు లేజీగా ఉంటాను, నేనెప్పుడు అందరి మీద అరుస్తూ ఉంటాను. అలాగా మన మీద మనం ముద్రలేసుకుంటాం. చాలా జాగ్రత్తగుండాలి. మిమ్మల్ని మీరు ఎందుకు నెగెటివ్‌గా అనుకుంటారు? పైన ఉదాహరించినవే కాదు. మీలో వీటిలో కొన్ని లక్షణాలతో, ఇతర లక్షణాలతో గాని అన్నదే అసలు సమస్య. ఈ లక్షణాల్లో ఏవైనా ఉంటే మీ వికాసానికి మీరు ముందుకెళ్ళటానికి జీవితంలో ముందుకెళ్ళటానికి ఫెయిల్ అయిపోతారు. అసలు మీరిలా ముద్ర వేసుకోవడం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది? చిన్నప్పుడు మనల్ని పెద్దవాళ్ళంటారు, "అరే! ఆడు అమాయకుడుగా ఉన్నాడురా." అమాయకుడుగా అంటే నాకు చిన్నప్పుడు నేను చాలా మా ఇంట్లో అమాయకుడని ముద్రలేశారు. అలాగే "నువ్వు పెద్దోడురా, నీకేం తెలీదురా, నీవు 10 మందిలో ఇలాగే ఉండిపోతావు. నేను నోట్లో నాలుక లేదనేవారు." అలా ఉండటం వల్ల అలాగా నా మైండ్ అలా డెవలప్ అయిపోయింది. 10 మందిలో ఎళ్ళటం భయపడేవాడిని. నేను స్కూల్లో కూడా అన్నీ కాంపిటీషన్స్‌కి వెనకుండేవాడిని. అలాగే గ్రూప్ డిస్కషన్‌లో వెనకుండేవాడిని. నన్ను చాలా ఇబ్బంది పట్టింది నా యొక్క మన ముద్రలేసుకోవడం వల్ల. అందుకని మనం చాలా జాగ్రత్తగుండాలండి. పెద్దవాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగుండాలి ఫ్రెండ్సు. అలాగే మిమ్మల్ని మీరు ఆహ్, తక్కువగా అంచనా వేసుకుంటారు. ఆహ్, ఆ అంచనాలకు తగ్గట్టుగా జీవించడానికి మీరు అలవాటు పడిపోతారు. మనం తక్కువగా అలవాటు చేసుకొని అలాగే ఉండిపోతాం. అలాగా ఆ ముసుగులో ఉండిపోతాం. చూడండి ఆ సినిమా గూడా ఉంది. నీ మీద ముసుగు తీసే, మాస్క్ తీసేయి అంటారు. 'బిగ్ బాస్‌లో' కూడా నీలో మాస్క్ తీసేయి, నీలో ఉన్న ప్రతిభ బయటికి రావాలంటారు. తక్కువగా అంచనా వేసుకుంటే ఆ అంచనాకు మించిన మించిన రీతిలో జీవించడం అలవాటైపోతారు. అలాగే కొందరు ఏమో పొట్టిగా ఉన్నామని, పొడుగ్గా ఉన్నామని, అందంగా లేవని తిట్టుకుంటారు. వాళ్ళు తిట్టుకొని క్రిటిసైజ్ చేసుకుంటారు. ఎప్పుడు వాళ్ళని వాళ్ళు శిక్షించుకుంటారు కూడా. చాలా జాగ్రత్తగుండాలండి. అలాగే కొంతమంది నాకు మ్యూజిక్ రాదు, డ్రాయింగ్ ఏయటం రాదు, పబ్లిక్ స్పీక్ అంటే రాదు, నాటకాల్లో డ్రామాస్ చేయటం రాదు అని కొంతమంది ఎప్పుడెప్పుడు వాళ్ళని ఈ తక్కువ జేసుకుంటారు. అలాగే ఎందుకు ఉంది? దేని పట్ల ఏకాగ్రత కుదరదని మీరు కొందరు చెప్తుంటారు. తాము ఇంతకాలం ఏ పని చేయకుండా అలాగుండిపోయాం. ఇయన్నీ మనలో ఉన్న డిఫెక్ట్స్. మనం చక్కగా చూసుకోవాలి. కొంతమంది చూడండి కాలేజీ కుర్రోల్లో చూస్తే ఇలాంటియన్నీ ఉంటాయి. నేను ఇలాంటియన్నీ చూసి మా అబ్బాయిలో కూడా చూసి కొన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి సలహాలిచ్చాను. సలహాలు తీసుకొని ముందుకెళ్లారు. ఆళ్ళు పైకొచ్చారు. అలాగే వారు తమపై తాము వేసుకున్న ముద్రలు ఒక విశ్వల్యాన్ని సృష్టిస్తాయి. ఒక సుడిగుండం మనం గిరి గీసేసుకుంటాం. ఆ సుడిగుండంలో ఉండిపోతాం. ఆ సుడిగుండంలోంచి పైకి రాలేం. తమపై వేసుకున్న ముద్రలు ఒక విష విలయాన్ని అంటే ఒక చక్రంలాగా, ఒక సుడిగుండంలాగా నదిలో అలా కొట్టుకుపోతూ ఉంటాం. అలాగే మరికొందరు తమ కులాల గురించి, తాము పుట్టి పెరిగిన ప్రాంతాల గురించి, తమ ప్రవర్తనించి సమర్థించుకు చూస్తారు. నేను నేను చాలా పెద్ద వాడిని, నాకు బోలెడంత డబ్బుందని అలా కొంతమంది అలాగనుకుంటారు. కొంతమంది అలాగే ఉంటారు. మనం మారడానికి ప్రయత్నించినా గాని రకరకాల పేర్లతో మనల్ని మనం అభివర్ణించుకుని ఆ పరిధిలోనే ఉండిపోతాం. నేను ఇలాగే ఉండిపోతానని ఆలోచిస్తారు కొంతమంది. మీకున్న దురభిప్రాయాలను వదిలించుకోవడానికి ముందుగా ప్రయత్నించండి. మీలో ఉన్న డ్రాబ్యాక్స్ తీసి పారేయండి. ఎందుకు నేను ఇలాగున్నాను అని ప్రశ్నించుకోండి. ఇందు వైద్యకు ప్రయత్నించండి. నేటితో మనం 20 రోజులు మనం గడిచాయి. 20 పార్ట్స్ చేసాం. 20 పార్ట్స్ భాగాలు చేశాను. మీరు గుర్తించకపోవచ్చు కానీ మీలో ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకుంటుంది. 20 పార్ట్‌లుంటాయండి. మీలో ఉన్న ఫాల్ట్స్ అన్నీ చూడండి ఒక రోజు అద్భుతమైన మీలో మార్పొస్తుంది. పాము పాత కుబుసాన్ని ఎలాగ విడిచి ఉన్నతంగా రూపొందుతారో, అలాగే మీరు కూడా అలాగా నెమ్మదిగా ఏ రోజుకి ఆ రోజు నోట్‌బుక్‌లో రాసుకొని మీలో ఒక మార్పు మొదలవుతుంది.
రోజు రోజుకి మీరు పైకెదుగుతుంటే మీరు కూడా అలాగే కొత్త కొత్త పుస్తకాలు చదవండి. మీలో కొత్త మార్పొస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఉండండి. మీరు నేను అన్నీ తెలుసుకోండి అని ఒక చిన్న టిప్ ఇస్తాను. టిప్ ఆఫ్ ద డే అఫర్మేషన్. మిర్రర్‌లో చూడండి. మిర్రర్‌లో చూసుకొని నేనెందుకు పనికిరాను. ఐ లవ్ మై సెల్ఫ్ అనుకోండి. నేను తోపుని, నేను హీరోని, సూపర్ మ్యాన్ అనుకోండి. యెస్ ఐ యామ్ ఎ సూపర్ మ్యాన్. ఐయామ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఆహ్, ఆ అద్దంలో చూస్తూ కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. యెస్ నేను సన్నగా ఉన్నా, పొడువుగా ఉన్నా, మీరు లావుగా ఉన్నా గాని సన్నగా ఉంటూ నేను ఇంత వెయిట్ తగ్గాను. నేను బాగా కాలేజీలో బాగా ఫస్ట్ క్లాస్ వచ్చింది. నేను 10 మందిలో పబ్లిక్ స్పీకింగ్ చెప్తున్నాను అన్నట్లు మీరు ఇమాజినేషన్ చేయండి. అద్దంలో చూడండి. రోజుకి 5 నిమిషాలు చూడండి. పొద్దున, సాయంత్రం, ఈవినింగ్ చూడండి. మీలో మార్పు మొదలవుతుంది ఫ్రెండ్స్. నేను మా నేను కూడా అలా చేసి నేను చాలా నెమ్మదిగా నేను చాలా మారానండి. చాలా మారాను. మీరు కూడా మారండి. ఈ మిర్రర్ టెక్నిక్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అందంగా ఉన్నాననుకోండి, అందంగా ఉన్నాను. నాలో నేను అందంగా ఉన్నాను. నేను సన్నంగున్నాను. నేను క్లాస్‌లో చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్‌ని. నేను ఇంటర్వ్యూలో పాసయ్యాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. కలెక్టర్‌నయ్యాను. అని రోజు మీకు బూస్ట్ ఇచ్చుకోండి. మీలో ఇంప్రూవ్ చేసుకోండి. ఆ అద్దం మీకు ఒక ఫ్రెండ్‌లాగా మీకు హెల్ప్ చేస్తుంది. ఒక అఫర్మేషన్ కన్నా అద్దంలో ఉంటే 1000 సార్లు మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ వస్తుంది. నేను అలాగే పైకొచ్చాను. 1000 సబ్‌స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి. పేరు పేరు నమస్కారం. ఇంకా కొత్త సబ్జెక్ట్స్ వస్తాయి. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మీ యొక్క సహాయకారాలు నాకు కావాలి. ఫ్రెండ్స్